దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి అడ్వెంటులోని 3వ ఆదివారములో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగాలు పాత నిబంధన పాఠ్యభాగముగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు, పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 25 వచనాలు, సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 39 నుండి 56 వచనాల వరకు ఉన్న భాగాలు ప్రభు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాలు. ప్రభు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడిన మాటలు, వీటిని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకోవడానికి గాను మనకు అనుగ్రహింపబడిన వాక్యం పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 50వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కరుణా కనికరము కలిగిన నా ప్రియపరులకు తండ్రిని ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు నాయనా. నీ పరిశుద్ధ పాదాల చెంత అడ్వెంటులోని 3వ ఆదివారంలో నీ వాక్యాన్ని మేము కొద్ది నిమిషాలు ధ్యానిస్తూ ఉండగా నీ వాక్య భాగముల ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నాపై మాపై మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వలె దిగనిచ్చి మా ఆత్మలను సంధించి మా ఆత్మీయ పురుషుని మీరు బలపరుచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నా కొరకు మా కొరకు మీరు సిలువలో కార్చిన రక్తాన్ని క్రయధనముగానిచ్చి సంపాదించిన నీ సంఘముతో విశ్వాసులతో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నిలువబడిన దీనుడనైనా నన్ను మరుగుపరిచి మీరు బయలుపరుచుకోమని, నీ బిడలతో విశ్వాసులతో మాతో మీరే మాట్లాడి మహిమ పండుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి అడ్వెంటులోని 3వ ఆదివారములో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభునకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు అర్పించుకుంటూ ఉన్నాను. అలాగే ఈ ధ్యానముతో ఏకీభవించిన మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్కొక్కరిని త్రియేక దేవుని పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు, అద్వితీయ కుమారుడు, తాను ఎంతగానో ప్రేమించిన ఒకగానొక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన ఈ కాలం అనగా 2020 సంవత్సరాల క్రితం ఈ అడ్వెంట్ కాలంలో జరిగిన గొప్ప సంఘటన అసామాన్యమైనది, అతి గంభీరమైనది, మానవ మేధస్సుకు అంతుచిక్కని గొప్ప దేవుని ప్రణాళిక నెరవేర్పుగా కూడా ఉన్నది. ఈ అడ్వెంట్ కాలములో ఆయన రాకడను గురించిన సత్యాలు అనేకమైనవి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మనం ఆలోచన చేసిన ఈ సత్యాలే కాదు, మానవ మేధస్సుకు అందని ఇంకా గంభీరమైన సత్యాలు, దేవుని ప్రణాళికలు, ఆలోచనలు ఈ రాక వెనుక దాగి ఉన్నాయి. నిజంగా ఈ రాకను గురించి ఆలోచన చేస్తున్న మనం, రెండవ రాకడ కొరకు ఆయత్తపడుతున్న మనం, దేవుని కుమారుని పంపించడంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంటూ ఇంకా తెలుసుకుంటూ
ఉండగలుగుతున్న మనం ఈరోజు ఈ 3 పాఠ్యభాగాల నుండి ఆయన రాకడలో దాగి ఉన్న మరొక సత్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పాత నిబంధన పాఠ్యభాగం చాలా వివరంగా చెప్పబడిన సత్యం, ప్రవచన నెరవేర్పును గురించిన విషయం, ఆయన వచ్చే దినము గురించి చెప్పబడుతున్న విషయం, అంతేకాదు ఆయనలో ఉన్నటువంటి గొప్ప స్థిరమైనటువంటి మార్పు లేనటువంటి ఆ గొప్ప కనికరముతో కూడిన ఆ జీవితాన్ని లేక మనకు కనుపరుస్తున్న అనుభవాన్ని మనకి వెల్లడి చేశాడు మలాకి గ్రంథకర్త. చివరి వచనం 6వ వచనంలో చెబుతాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నిజంగా మనం తలంపు వలన, మాట వలన, క్రియ వలన, చూపు వలన, ఊహ వలన, ఉద్దేశము వలన అనుక్షణం చేస్తున్న తప్పిదాలు, పాపాలను బట్టి మనము మృతి చెందవలసిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళమే. కానీ దేవుడు మనము పాపము చేశామని తన మనసు మార్చుకుని ఉంటే, మార్పులోకి వెళ్ళి ఉంటే మనం బ్రతకలేము. ఈరోజు ఇలాగ ఈ మానవ కోటి ఉండేదే కాదు. ఆయన మార్పు లేని దేవుడు గనక తానిచ్చిన వాగ్దానము మన పితరులైన అబ్రహాముతోనూ మన పితరులతోనూ ఆయన చేసిన గొప్ప కనికరముతో కూడిన ఒప్పందాన్ని ఆయన నెరవేర్చడానికి ఈరోజు తన ప్రియకుమారుని మన మధ్యకు పంపించాడు. అదే మలాకి గ్రంథకర్త చాలా విశదంగా వివరించినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాట ఎలిజబెత్ దగ్గర కలుసుకున్న తర్వాత మరియమ్మ ఆమె ఆత్మవసురాలై పలికిన మాటలు తదనంతరం మరియమ్మ గారు పలుకుతున్న మాటల్లో ఈ మాట మనం చూద్దాం ఇప్పుడు. అదే విషయాన్ని పత్రికా పాఠ్యభాగంలో మనం చూస్తే, మనము అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపానికి మార్చి దేవునికి విరోధంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కనికరించి క్షమించి మనల్ని కాపాడుతూ వచ్చాడు గనుకనే మనం ఈ రీతిగా మాట్లాడగలిగి జీవించగలుగుతూ ఉన్నాం. అందుకనే దేవుని యొక్క సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించిన మనం మన విషయంలో ఆయన మార్పు లేనివాడు గనక ఆయన చూపిన కనికరాన్ని నెరవేరుస్తూ వచ్చాడు గనక యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అనే మాట పత్రిక పాఠ్యభాగంలో 25వ వచనం, మొదటి అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని బట్టి మరియమ్మ గారు ఆత్మలో పరవశం ఉంది. ఎలిజబెత్ మాట్లాడిన తదుపరి మరియమ్మ గారు ఇచ్చే జవాబులో చాలా చక్కని మాట మనకి ఇవ్వబడింది. ఆ మాట ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి మాట. ఆ మాట ఏంటంటే 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఇది ఈరోజు ఈ అడ్వెంట్ కాలంలో యేసు తల్లి మరియ గారు మనకి చూపించిన ఒక గొప్ప అద్భుతమైన దైవవాక్కు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయనకు భయపడు వారి మీద ఈ అడ్వెంట్ కాలంలో 2020వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ దినాలలో మనము ఆయనకు భయపడే వారముగా ఉంటూ ఆయన కనికరాన్ని మనం పొందుకుందాం. ఎందుకంటే ఇది ఈనాటి నుంచి ఉన్నది కాదు. 55వ వచనంలో చూద్దాం, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు
ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలులకు సహాయం చేసెను. యుగాంతము వరకు ప్రభు తన కనికరాన్ని చూపుతాడని అబ్రహాము సంతానానికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి ఈరోజు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. మనము ఆయనకు భయపడవలసిన చాలా ప్రాముఖ్యమైన కారణాలు అనేకమై ఉన్నాయి. కానీ మనము నిత్యము ఆయనకు భయపడగలిగితే మనం ఆయన కనికరానికి యోగ్యులమవుతాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. మరియమ్మ గారు ఆత్మవసురాలై ఆమె పొంది దేవునికి భయపడి తన అంగీకారాన్ని తెలియచేసి తన ఇష్టాన్ని ఆ గబ్రియేలు దూతతో పలికినప్పుడు ప్రభుని కనికరము యొక్క ఆ అత్యున్నతమైన స్థితిని ఆమె అక్కడ గ్రహించగలిగింది. అందుకనే ఆమె ఎలిజబెత్, ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును, ఎంత గొప్ప భాగ్యం, నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది అని చెబుతున్న సంతోష సమయంలో మరియ పలుకుతున్న మాట ప్రభుని కనికరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు యావత్ సృష్టికి కూడా ప్రభు కనికరాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎలాగో అంటే మన తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి క్రీస్తు యేసును లేపుడు ద్వారా తన కనికరమును మన ఎడల ఎటువంటి రీతిగా జ్ఞాపకం చేశాడో, ఆయనను మనల్ని ఎలాగో జన్మింప చేస్తున్నాడు, గంభీరమైన మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూడగలిగితే, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకనంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఈరోజు దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించిన ఈ క్రిస్మస్ దినాలలో, ఈ అడ్వెంట్ కాలములో ఆ తన కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన అనుభవాన్ని బట్టి జీవంతో కూడిన నిరీక్షణ మనకు అనుగ్రహించి మనకు ఆ నిరీక్షణ కలుగునట్లు, జీవముతో కూడిన నిరీక్షణ మనం పొందుకొనినట్లు, అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదినైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము. నిజంగా కనికరము అనే ఆ మాట అంశాన్ని మనం చూస్తే, ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ధన్యతల ప్రసంగం అని చెబుతాం. ప్రభువు గారు ఈ లోకములో మానవుడిగా జీవిస్తున్న దినాల్లో యేసు ప్రభువారు ప్రజలకు వర్తమానం ఇచ్చేటప్పుడు, ప్రసంగించేటప్పుడు, బోధించేటప్పుడు ఆయన చెప్పిన అంశాలలో చాలా కీలకమైన అంశం మనం చూడగలుగుతున్నాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ఈరోజు సమయోచితమైన సహాయం కొరకు దేవుని కృపాసనం దగ్గరకు వచ్చే మనం దేవుని కృపను బట్టి కనికరింపబడిన స్థితిని పొందుకోగలం. అది మహత్తరమైన అనుభవం. ప్రభుని చేత కనికరింపబడ్డం అంటే మన సమస్త పాపాలు, దోషము, సమస్తమైనటువంటి కీడు, సమస్తమైనటువంటి ఈ మాలిన్యాన్ని కూడా మనం పోగొట్టుకోగలిగిన స్థితిలో మనం ఉన్నాం. మనం దేవునితో కలిసి జీవించగలం అనే సందర్భం. ఇటువంటి అనుభవం దావీదు భక్తుడు తాను చేసిన తప్పిదం, పాపం విషయమై దేవుని దగ్గర మొర్రపెట్టేటప్పుడు చాలా గంభీరమైన రీతిని ఈ అనుభవాన్ని మనకు తెలియచేశాడు. చాలా అద్భుతమైన రీతిని ఈ అనుభవాన్ని మనకు చూపించాడు.
ప్రభుని కనికరానికి మనం ఎలా యోగ్యులమై ఉండి జీవించాలో, మన పాపములను ప్రభు దగ్గర ఎలాగ ఒప్పుకోవాలో, మన తప్పిదాలను మనము దేవుని దగ్గర ఎలాగ అంగీకరించాలో, వాటి నుండి దేవుడు మనల్ని ఎలాగూ పవిత్రపరుస్తాడో, ఎలాగూ పరిశుద్ధపరుస్తాడో చక్కగా ఆయన వివరించిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే మనము మన నీతిని అనుసరించి చేసిన క్రియల ద్వారా ఆయన కనికరాన్ని పొందుకోలేం. అలాగనుకుంటే దావీదు చాలా దేవునికి ఇష్టడైన వ్యక్తి, కానీ బత్షెబ విషయంలో చేసిన తప్పిదానికి ఎంత విధేయతగా తన పాపాన్ని అంగీకరించి దేవుని దగ్గర ప్రాధేయపడుతూ అడిగాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో ఆయన చెబుతూ ఉంటాడు, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా మన జీవితంలో ఈ పవిత్రతను లేక ఈ క్షమాపణను పొందుకోలేం, కానీ దేవుని యొక్క కనికరము చొప్పుననే మనకి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను మనం పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతున్నాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే ఈ సత్యం అందులో చూడగలుగుతున్నాం. తదుపరి మీరు మిగిలిన వచనాలు కూడా చదవచ్చు. అంటే అందరూ ఈ సమయంలో బైబిల్ తీసి చదివే అవకాశం ఉండదు కనుక నేను చదువుతూ దాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఉన్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఎందుకనంటే పునర్జన్మ అనేది మనం పొందుకోగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ వలన మనము నూతన స్వభావాన్ని ధరించుకోగలుగుతున్నామంటే, దేవుడు మనలో ఆ రక్షణ అనుభవాన్ని కలుగు చేస్తున్నాడనంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. మనం రక్షింపబడినది విశ్వాసము ద్వారా, దేవుని ఉచితమైన కృప ద్వారానే రక్షింపబడ్డాం. అది మన క్రియల వలన కలిగినది కాదు అనేది కూడా ఎఫెసీ పత్రికలో తెలియచేస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము క్రియల వలన, దేవుని వలన, మనం చేసే క్రియలను బట్టి దేవుని వలన కనికరింపబడడం కాదు. మన తప్పిదాలను దేవుని దగ్గర, మన పాపాలను దేవుని దగ్గర, మన అపరాధాలను దేవుని దగ్గర ఒప్పుకొని ఆయనను అడిగి ప్రాధేయపడి వేడుకుంటే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను మనలను రక్షించెను. రక్షకుడు ఉదయించిన ఈ అడ్వెంట్ కాలపు అనుభవాల్లో ఆ రక్షకుడు మనల్ని రక్షించడానికి మన క్రియల మూలముగా కాక తన విశేషమైన కనికరము చొప్పున మన పాపాలు, మన తలంపుల వలన, మాట వలన, క్రియ వలన, చూపు వలన, ఊహ వలన, ఉద్దేశం వలన అనుక్షణము దేవునికి విరోధంగా జీవిస్తున్న మనలను తన విశేషమైన కృప చేత, తన విశేషమైన కనికరము చేత మనల్ని కరుణిస్తున్న దేవుని సన్నిధానాల్లో, దేవుని సన్నిధిలో మనము భయపడు జీవితంతో దేవునికి లోబడి ఉందాం. అందుకనే భక్తికి ముందు భయం అనేది చోటు చేసుకుని ఉంటుంది. దేవునిని ఆరాధించడంలో భయభక్తులతో దేవునిని ఆరాధించండి. ఎప్పుడైతే ఆయనకు భయపడే జీవితం మనలో ఉందో ఆయన కనికరము మనకే కాదు, మన తరతరాలకి కూడా ఆయన కనికరము దేవుడు చూపుతూ ఉంటాడు. అదే ఈరోజు మరియమ్మ గారు జ్ఞాపకం చేసిన అనుభవం, అదే ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశం. మరి ఈరోజు అట్టి కనికరాన్ని పొందుకోవడానికి, మన పాపాలను, మన తప్పిదాలను దేవుని దగ్గర అంగీకరించడానికి ఈ క్రిస్మస్ కాలం చాలా అనువైన కాలం, చాలా ప్రాముఖ్యమైన కాలం. ఈ అడ్వెంట్ కాలం ఆయనకు భయపడి వారి మీద తన కనికరమును యుగ యుగములు చూపిస్తాడు, తరతరాలు చూపిస్తాడు. అట్టి భయమును కనుపరుచుకోగలిగిన మంచి అడ్వెంట్ కాలంలో మనం ఆయనకు భయపడి తన కనికరానికి యోగ్యులంగా మనం జీవించగలుగుతున్నామా? మహాభక్తుడు దావీదు ఆయన విశ్వాసులకు మాదిరిగా ఉన్నటువంటి గొప్ప ఆరాధకుడు. ఆయన తప్పిదం చేశాడు, కానీ ఆయన ప్రభు కనికరం కొరకు ఏ రీతిగా ప్రార్థన చేశాడనేది, దేవునితో మాట్లాడాడనేది, దేవుని దగ్గర ఒప్పుకున్నాడనేది 51వ కీర్తన అంతటిలో కూడా మనం చూడగలం. కానీ ప్రారంభ వచనాన్ని ఒక్క మాటగా చదువుతున్నాను, మిగిలిన వచనాలు తదుపరి మీరు ధ్యానించండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఫస్ట్ ఆయన అడిగిన మాట తాను చేసిన పాపానికి, తాను చేసిన తప్పిదానికి.
నన్ను కనికరించు, నన్ను కరుణించు దేవా. నా నీతిని బట్టి, నా విశ్వాస్యతను బట్టి, నా మంచితనాన్ని బట్టి కాదు, నీ కృపను బట్టి నన్ను కనికరించు దేవా. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. నేను చేసిన తప్పిదం చాలాది, పాపం చాలా భయంకరమైన అతిక్రమం. అది కేవలం నీ కృపలోనే నేను పొందుకోగలను దాని నుంచి క్షమాపణ. నీవు కరుణిస్తేనే తప్ప, నీవు కనికరిస్తేనే తప్ప, నీ వాత్సల్య బాహుళ్యము నా ఎడల చూపిస్తేనే తప్ప నా అతిక్రమము తుడిచివేయబడదు. గనక నా అతిక్రమం తుడిచివేయి, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, నీ కృప చొప్పున, నీవు చూపే కనికరము, ఆ కరుణ చొప్పున నన్ను కనికరించు. నా అపరాధాన్ని తుడిచివేయి, నా అతిక్రమములను తుడిచివేయి. ఈరోజు దావీదు ప్రభుని కనికరాన్ని, ప్రభుని కరుణను పొందుకోవడానికి ఏ రీతిగా ప్రాధేయపడ్డాడో చిన్న ఎగ్జాంపుల్గా ఆయన పలికిన మాట ఒకటి చూపిస్తున్నాను. ఈరోజు మాట్లాడుతున్న నేను, వింటున్న నీవు ఈ అడ్వెంట్ కాలంలో ఆ రక్షకుడి చెంతన చేరి ఆరాధన చేసే అనుభవంలో, ఆ రక్షకుడి రాకడను సంభ్రమాశ్చర్యాలతో ఆరాధించుకుంటున్న ఈ సమయంలో ఒక మాటగా దేవుని పాదాల దగ్గర చేరి ఆయన కనికరానికి యోగ్యంగా ఉండడానికి తగు రీతిని భక్తితో మనం ఈ పండగను ఆచరిద్దాం, ఈ పండుగలో పాల్గొందాం. యేసుక్రీస్తు కనికరము కొరకు మనము ఓపికతో కనిపెడదాం. యేసుక్రీస్తు చూపించే కనికరాన్ని మనము మన జీవితంలో పొందుకోవడానికి ఓపికగా దేవుని ఆరాధించుకుందాం. ఎందుకనంటే ప్రియులారా, యోధాపత్రికలో చెబుతున్నాడు 21వ వచనంలో, ప్రియులారా మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. ఇన్ని అడ్వెంట్లో, ప్రతి పండగలో, ప్రతి రాకడ దినాల్లో, అనగా అడ్వెంట్ కాలాల్లో ఎన్నో మనం చూస్తూ ఉన్నామంటే, ప్రతి అడ్వెంట్లో మనల్ని మనము కట్టుకుంటూ, అనగా మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఎలాగూ మనల్ని మనము కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు 2020 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ఆ యేసుక్రీస్తుని రాకడను పండుగగా జరిపించుకుంటున్న నీవు నేను, ఆ రాకడను దేవుని గణపరుచుకుంటున్న నీవు నేను, ఆ యేసుక్రీస్తు కనికరము కొరకు ఓపికతో, ఏమంటున్నాడు ఇక్కడ, కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. పోయిన పండగ నుంచి పండగకి వచ్చాం, మరలా పండగకి మనకు రాబోతుంది అని ఆలోచించుకునే మనం ఆ ప్రభుని కనికరమును పొందుకోవడానికి కాచుకొనుచు, కనిపెట్టుచు మనం జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో తటస్థించిన ఎదురవుతున్న బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు చూచి మనం కొద్దిగా తత్తరపడతా ఉంటాం, బెంగపడతా ఉంటాం. అవి దేవుడు మనకు ఆజ్ఞాపించిన దానికి విరుద్ధంగా మనం చేసిన ఆలోచనల వల్ల, తీసుకున్న నిర్ణయాల వల్ల, జరిగించిన పనుల వల్ల అవి మన జీవితంలో తటస్థిస్తాయి. అలాంటప్పుడు దాని గురించి మనం దిగులు పడకుండగా, చింతపడకుండగా, ఏ విషయంలో దేవుని నుండి మనం దూరమయ్యామనేది గ్రహించుకుంటూ, దేవుడు అనుగ్రహించేటువంటి శిక్షకు లేక మనము ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆయన కనికరానికి యోగ్యంగా ఉండడం కొరకు, ఆయన యందు విశ్వాసముతో మనం బలపడడం కొరకు మన విశ్వాస జీవితాన్ని మనకి మనం సరిచేసుకుంటూ, ఎప్పటికప్పుడు దాన్ని గమనించుకుంటూ, సిద్ధపరచుకుంటూ, దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవడానికి తగిన భయముతో దేవుని దగ్గర ప్రార్థిస్తూ, దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ, దేవుని దగ్గర గడపవలసినటువంటి
అనుభవాన్ని ఈ అడ్వెంట్లో మనకు మనం సిద్ధపరచుకోవలసిన పరిస్థితి ఉంది అనేది దావీదు భక్తుడి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. జనాభా లెక్క విషయంలో జరిగిన పొరపాటుకు ఆయన గాదు అనే దీర్ఘదర్శిని దేవుడు అతని దగ్గర పంపించి 3 ఆప్షన్స్ ఇచ్చి దావీదును అడుగుతుంటే మీరు ఆ మాటను మీరు సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. 24వ అధ్యాయంలో కనబడుతుంది. అప్పుడు దావీదు ఒక గొప్ప మాట అంటాడు, గొప్ప చిక్కులో పడిపోయాను కానీ ఒకటి, నా దేవుని చేతిలో పడడమే నాకు మంచిది, మనుషుల చేతిలో పడడం నాకు కుదరదు, చేసింది తప్పే అని చెప్పి దేవుని దగ్గర అంగీకరించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఒక తీర్మానం చేసుకుందాం. మనము దేవుని ఎడల భయం కలిగి ఉండడం ద్వారా మనము తరతరములు కనికరింపబడ్డానికి, మనమే కాదు మన పిల్లలు, వారి పిల్లలు, ఆ బిడలు కూడా కనికరింపబడడానికి తగిన భయము నేడు మనలో ఉంటే ఆయన కనికరం మన ఎడల స్థిరముగా ఉంది, నిరంతరము ఉంటుంది. ఈరోజు మరియ గారు చెప్పిన మాట, మన పితరులైన అబ్రహాముతో ఆయన చేసిన ఆ నిబంధన, ఆ కనికరం అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాను. ఈ సందర్భం ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ గారు వెళ్ళినప్పుడు మాట్లాడిన సందర్భమే ఈరోజు మన సువార్త పాఠ్యభాగం. అలాంటి మన పితరులతో ఆయన చేసిన యుగాంతం వరకు తన కనికరాన్ని చూప జ్ఞాపకం చేసుకుంటానని ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానానికి నేడు మాట్లాడుతున్న నేను, వింటున్న నీవు కూడా వారసులము, ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి అర్హులము గనక మనలో కావలసింది ఆయన యందు భయము. గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో దేవుని కృపాసనం దగ్గరికి వెళదాం. ఇదే మాట అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ హెచ్చరించిన మాట. ఏమంటున్నాడు చూద్దాం. 4వ అధ్యాయం 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. ఈ అడ్వెంట్ కాలములో సమయోచితమైన సహాయము కొరకు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. ఈ 2020వ సంవత్సరం ఈ అడ్వెంట్ కాలములో ప్రభుని రాకడను వేడుకగా పండుగగా జరిగించుకుంటున్న నీవు నేను ఇట్టి అనుభవంతో ఆయన కృపాసనం దగ్గరికి వచ్చి ఆ కనికరానికి యోగ్యులంగా ఉండి తద్వారా దేవుడు అనుగ్రహించిన ఆ కనికరము మన తరతరాలకి కూడా మనం అందిస్తూ దేవుని చేత కనికరింపబడిన వారమై ఆశీర్వదింపబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. సర్వశక్తి మిగిలిన కరుణ కనికరము కలిగిన మా ప్రియపరులకు తండ్రిని ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. చల్లిన విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాలు వలె ఫలింప చేయండి. వినిన వాక్యం వృధా కాకుండా బిడల హృదయాలలో భద్రపరచండి. నాయన తిరిగి నెమరు వేసుకునే భాగ్యం దయచేయమని అడుగుతూ ఉన్నాం. అడ్వెంట్లోని 3వ ఆదివారంలో నిన్ను మహిమపరుచుకుంటున్న మేము నాయన యుగాంతం వరకు తరతరములు నీ కనికరమునకు మమ్మలను యోగ్యులంగా చేయడానికి మా పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో మీరు చేసిన వాగ్దానాన్ని నాయన మా ప్రియకుమారుడును ప్రభునైన యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియా నాయన ఎలిజబెతు దగ్గర ఉండగా ప్రవచించిన మాటల్లో జ్ఞాపకం చేసిన అనుభవాన్ని ఈరోజు మేము కొద్ది నిమిషాలు ధ్యానించాం. నీ యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండునని మేము నీ యందు భయభక్తులు కలిగి తద్వారా నీ కనికరానికి మేము మా తదుపరి మా తరతరాలు కూడా యోగ్యులమై ఉండడానికి కృప చూపండి. మా పితరుడైన అబ్రహాముతో మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి అట్టి కనికరానికి మేము కూడా యోగ్యులమని ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు. నాయనా వివిధ రీతుల నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్న బిడలు, ప్రార్థన అవసరతల్లో ఉన్న బిడలు, ప్రార్థన అవసరతలు అక్కరలు కలిగిన ప్రతి బిడతో నేను ఏకీభవిస్తూ ఉన్నాను. నాయన బిడల మా అవసరతలు అక్కరలు తీర్చి నీ ఆశీర్వాదాలతో నింపండి.
నాయనా అలాగే ప్రార్థించమని కోరిన బిడ్డల ప్రార్థన అవసరత ఎక్కర తీర్చండి. నీ సన్నిధి ఆశీర్వాదాలు దీవెనలు మాపై మెండుగా కుమ్మరించమని నాయనా ఈ ప్రార్థనతో ఈ ధ్యానంతో ఏకీభవించిన ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని దీవించండి. వీరందరి కొరకు ప్రార్థిస్తున్న నన్ను మా కుటుంబాన్ని కూడా దీవించమని నీ కృపలో భద్రపరచుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేర్చున్నట్లు భూమి యందున నెరవేరునుగాక. మరుదినహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన నుంచి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరమును నీవి అయినవి తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభునికి తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక,